నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు. హలో సార్, నమస్తే. హాయ్ అండి, నమస్తే అండి. సార్, సింగర్ మంగ్లీది ఇష్యూ మళ్ళీ తెరపైకి వచ్చింది. తను లెటర్ రాయడం జరిగింది. అయితే ఇది ఓవరాల్గా అసలు ఏం జరిగింది అని అంటే కనుక మీకు కూడా తెలిసిందే. రామ్మోహన్ నాయుడు సెంట్రల్ మినిస్టర్ ఇన్విటేషన్ ప్రకారం ఒక ఆర్టిస్ట్గా తను వెళ్ళి అక్కడ పాట పాడడం జరిగింది. సో ఇప్పుడు అదే హైలైట్ చేస్తూ నేను ఒక ఆర్టిస్ట్గా వెళ్ళానే తప్ప నాకు ఏ పార్టీ ముద్ర నా పైన వెయ్యకండి, అలా వేసి నేను ఎన్నో అవకాశాలు కోల్పోతున్నాను అని చెప్పేసి సింగర్ మంగ్లీ తన ఆవేదన వ్యక్తం చేసింది. దీనికి ఏమంటారు? అంటే ఆమె ఆవేదనలో వాస్తవం ఉంది, అర్థం కూడా ఉంది. కాకపోతే అదే సమయంలో ఆమె కూడా అంటే ఆమెకు అనుభవ రాహిత్యంతో చేశారా, లేకపోతే ఇది ఏ రకంగా జరిగిందో కానీ మొత్తం మీద అయితే ఆమెకు వైసీపీ వ్యక్తి అన్న ముద్ర చాలా బలంగా పడిందని చెప్పాలి. కానీ ఇంతకుముందు బీఆర్ఎస్ వ్యక్తి అని అనేసి అనేవాళ్ళు కదా సార్. అంటే బీఆర్ఎస్ వ్యక్తి ఎందుకంటే గతంలో బీఆర్ఎస్కి పాటలు పాడింది ఆమె, ఆ తర్వాత వైసీపీకి పాటలు పాడింది. సో బీఆర్ఎస్ వ్యక్తి అనటానికి కూడా రీజన్ అసలుకి తెలంగాణ వాళ్ళు ఆమెను ఓన్ చేసుకున్నారు. వాస్తవానికి ఆమెది తెలంగాణ కాదు, ఆమె అనంతపూర్ మహిళ. అనంతపూర్ ఒక గిరిజన కుటుంబానికి, లంబాడ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఆ అమ్మాయి పేరు అసలు పేరు సత్యవతి. సత్యవతి హెచ్ఎం టీవీలో నేను పనిచేస్తున్నప్పుడు హెచ్ఎం టీవీలో మేమే ఇంట్రడ్యూస్ చేసాం ఆ అమ్మాయిని. ఒక కాంపిటీషన్, మారుమోగిన పాట అని ఒక కాంపిటీషన్లో సత్యవతిని ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. అందులో ఆమె గెలిచారు ఆ కాంపిటీషన్లో. మారుమోగి జానపద గీతాల పోటీ అనమాట అది. సో అందులో ఆమె విజయం సాధించిన తర్వాత ఆమె V6 అనే ఛానల్కి వెళ్ళటం, అక్కడ మంగ్లీ అనే ఒక పాత్రను ఆమె పోషించడం, అంటే రాజకీయాల్లోనే ఒక వెటకారంగా సాగే ఒక కార్యక్రమం. సావిత్రి ఇంకా సత్య ఇప్పుడు ఆ తర్వాత ఆ ప్రోగ్రాము తీన్మార్ మల్లన్న కానీ మంగ్లీ కానీ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో ఆ తర్వాత రోజుల్లో ఆమె మంగ్లీ కానీ ప్రసిద్ధి చెందింది. అసలు పేరు అందరం మర్చిపోయారు. మంగ్లీ కానీ ప్రసిద్ధి చెందింది. ఆమెకు ఒక పర్టికులర్ ఒక టిపికల్ వాయిస్ ఉంటుంది ఆమెకి. అందరిలాగా కాకుండా ఒక డిఫరెంట్ వాయిస్ ఉంటుంది. దాని ద్వారా ఆమె ఈ జానపద గీతాలకు, అలాగే ఒక భక్తి పాటలకు, రాజకీయ పాటలకు ఆమె వాయిస్ చాలా బాగా సూట్ అవుతుంది. ఒక హై పిచ్ ఎత్తుకోగలుగుతుంది ఆమె. సో దానివల్ల ఆమెకు విరివిగా అవకాశాలు వచ్చినాయి. భక్తి పాటలు పాడేది, ఆ తర్వాత రాజకీయ పాటల్లో కూడా బీఆర్ఎస్ కొన్ని పాడింది, ఆ తర్వాత వైసీపీకి పాడింది, తెలుగుదేశానికి పాడింది, అన్ని పార్టీలకు పాడింది. తెలుగుదేశంకి తప్ప మిగతా అన్ని పార్టీలకు ఆమె పాడింది. బీజేపీకి పాడింది, బీఆర్ఎస్కి పాడింది, వైసీపీకి పాడింది. అయితే ఈ క్రమంలో జరిగిన పొరపాటు ఏంటంటే ఆమెకు అనుభవం లేక ఆ రకంగా జరిగి ఉంటుందని నేను అనుకుంటున్నా. పర్టికులర్ కావాలని ఒక పార్టీకి బాగా ఊదాలని అనుకోకపోయి ఉండొచ్చు, కానీ అనుకోకుండానే కొన్ని పరిణామాలు ఆమెకు వైసీపీ మనిషి అన్న ముద్ర వేసే వైసీపీకి పాటలు పాడింది. 2019లో ఆమె పాడిన ఒక పాట వైసీపీకి కొన్ని కోట్ల వ్యూస్. ప్రతి రాజకీయ కార్యక్రమంలో ఆ పాట పాడించేవారు. ఆ పాట ప్రసారం అవుతూ ఉండేది. రాజకీయ ప్రచారం మొత్తం కంటిన్యూస్గా ఆ పాట మారుమోగుతూనే ఉండేది. సో చాలా సూపర్ హిట్ అయింది అదొకటి. దాని తర్వాత ఆమెను జగన్మోహన్ రెడ్డి పిలిచి అభినందించడము, ఆ తర్వాత SVBC ఛానల్కు ఆమెను ఒక మెంబర్గా వేయటము, ఇవన్నీ చూసిన తర్వాత ఆ అమ్మాయి పర్టికులర్గా వైసీపీ మనిషి అన్న ఒక ముద్ర పడింది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారికి పాటలు పాడను అన్నదని చెప్పేసి ఒక ప్రచారం జరిగింది. వాస్తవానికి ఆ ప్రచారంలో నిజం లేదని ఆమె ఇప్పుడు చెప్తా ఉన్నారు. నన్ను ఎవరు తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళు కూడా సంప్రదించలేదు. నేను వైసీపీ మనిషి అనుకుని నన్ను సంప్రదించలేదు. తెలుసో తెలియకో ఒక పార్టీకి నేను అలా తోయబడ్డాను. నేను అన్ని పార్టీల నుంచి వచ్చే అవకాశాలు కోల్పోయాను. జనసేన పార్టీకి ఆమె పాడలేదు, అలాగే తెలుగుదేశం పార్టీకి పాడలేదు, ఎవరు పాడించుకోలేదు ఆమెతోటి. సో నిజంగా కూడా ఆమె కొన్ని అవకాశాలను కోల్పోయి. ఇప్పుడు అనంత శ్రీరామ్ ఉన్నాడు. అనంత శ్రీరామ్ వైసీపీకి రాశాడు పాటలు, టీడీపీకి రాశాడు పాటలు, జనసేనకి రాశాడు పాటలు, కానీ ఆయన మీద ఏం ముద్ర లేదు కదా. నల్గొండ గద్దరు ఉన్నాడు. నల్గొండ గద్దరు అసలు అన్ని పార్టీలకు పాడేశాడు. నల్గొండ చివరికి జనసేనకు పాడాడు, తెలుగుదేశం పాడాడు, వైసీపీకి పాడాడు, ఇక్కడ బీఆర్ఎస్కి పాడాడు, బీజేపీకి పాడాడు. కేవలం మంగ్లీని జగన్మోహన్ రెడ్డి పిలిచి అభినందించడం ఇది కారణం ఎక్కడ వచ్చిందంటే, నల్గొండ గద్దరు పాడినా, లేకపోతే అనంత శ్రీరామ్ రాసినా, ఇంకెవరు పాడినా వాటి పట్ల రాకుండా ఈమెకు మాత్రమే ఎందుకు వచ్చిందంటే, జగన్మోహన్ రెడ్డి ఆమెను పర్టికులర్గా అభినందించడం, ఆమెను SVBC ఛానల్లో ఒక మెంబర్గా ఆయన వేయడంతో ఆమెకు రాజకీయ మరక అంటింది అని చెప్పాలి. అంటే జగన్ గారి హయాంలోనే SVBC ఛానల్ కి ఈవిడన్ మెంబర్ గా చేశారు. సో దానిని ఆమె ఎక్కడ ఎగ్జిబిట్ చేయలేదు, కానీ ఆమె చెప్తున్నారు ఇప్పుడు నేను ఎట్లా ఎగ్జిబిట్ చేసుకోలేదు, ఎక్కడ ప్రచారం చేసుకోలేదు, ఇట్లా మెంబర్ అయ్యానని చెప్పి ఎక్కడ
ప్రచారం చేసుకోలేదు. ఎందుకంటే అది నేను చాలా తర్జన భర్జన పడ్డాను, అసలు తీసుకోవాలా వద్దా అని. లేదు, మా కులదైవం వెంకటేశ్వర స్వామి, ఆయన నేను ఖచ్చితంగా తీసుకోవాలి కదా, కాదనద్దు, భగవంతుడు ఇచ్చిందని చెప్పి తీసుకున్నాను. అంటే ఈ పరిణామ క్రమంలో ఒకదానికొకటి అటాచ్ అయ్యి చివరికి మంగ్లీ వైసీపీ అనే ఒక ముద్ర పడిపోయింది. ఇప్పుడు పడిపోవడంతో 2024లో ఆమె చెప్తున్న లెటర్ ప్రకారం ఆమె చెప్తుంది అంటే 2024 అసలు ఏ పార్టీకి రాజకీయ పాటలు పాడొద్దని నిర్ణయించుకున్నాను, ఆ రకంగా పాడలేదు అన్నారు. సో నేను అనుకోవడం ఏంటంటే మంగ్లీ అనుకోకుండా వైసీపీకి దగ్గరైంది, అది వాస్తవం. ఆ అమ్మాయికి వైసీపీ అంటే ప్రేమ, తెలుగుదేశం అంటే కోపం ఉండకపోవచ్చు, ఉన్నాయనే నేను అనుకోను. ఒక కళాకారిణిగా వాళ్ళు ఎక్కువ ప్రోత్సహించారు ఆ అమ్మాయిని, ఆటోమేటిక్గా వాళ్ళతో అసోసియేట్ అయింది. ఇది ఆ అమ్మాయికి కొంచెం నష్టం కలిగించిందేమో అనిపిస్తుంది. ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చాలా ఫైర్ అయ్యారు. అలాంటి మంగ్లీని మీరు గౌరవం ఇచ్చి ప్రోటోకాల్ తోటి ఇక్కడ దర్శనం చేయించి ఇలా ఎలా చేస్తారు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీద తీవ్రమైన విమర్శలు గుప్పించారు. అయితే ఈ సందర్భంలో కళాకారులు అనే వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా సున్నితమైన వ్యవహారం. సినిమాలు రాజకీయం కలవకూడదు. ఎప్పుడైతే కలుస్తాయో చాలా పెద్ద ఇష్యూస్ అవుతాయి. లైలా సినిమా ఉంది. లైలా సినిమాలో పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో చూసాం మనం. చివరికి కొన్ని వేల ట్వీట్లు, 25,000 ట్వీట్లు, సినిమాని మేము అట్లా చేస్తాం ఇట్లా చేస్తామని బెదిరింపులు ఎన్ని వచ్చి చివరికి అతను క్షమాపణ కూడా చెప్పాడు. సో ఎంత దుమారం రేగింది. కళాకారులు అన్న వాళ్ళు కొంచెం రాజకీయాలకు దూరంగా ఉంటే మంచిది. లేదు, కళలకు రాజకీయానికి ఒక సపరేట్ స్పేస్ పెట్టుకుంటే బాగుంటుంది. సో ఈవెన్ మీరు రాజకీయాల్లో ఉండదలుచుకుంటే కళల్లో ఖచ్చితంగా కొన్ని అవకాశాలు కోల్పోవాల్సి వస్తుంది. మీరు వైసీపీకి దగ్గర అయితే తెలుగుదేశం వాళ్ళు అవకాశాలు ఇవ్వరు, మీరు తెలుగుదేశం దగ్గర అయితే వైసీపీకి అవకాశాలు ఇవ్వరు. సో కాబట్టి మీరు నిజంగా కళాకారిణిగా మీరు పూర్తి స్థాయిలో ఉండాలి, ఎదగాలి అనుకున్నప్పుడు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండాలి. సో ఒక పాట వాళ్ళకి పాడితే ఒక పాట వీళ్ళకి పాడాలి. ఖచ్చితంగా పాడిన తర్వాత కూడా వాళ్ళు ఏదైనా కార్యక్రమంలో వాళ్ళు స్పెషల్గా మిమ్మల్ని అట్రాక్షన్గా తీసుకెళ్ళి పిలవాలని నాకు అదొక ప్రచారం. కొంతమంది తరపున తిరిగింది ఆవిడ, ప్రచారంలో కూడా పాల్గొన్నది. నేను ఒక్క మాట కూడా చంద్రబాబుని అనలేదు ఎక్కడ ప్రచారంలో. అంటే మీరు వైసీపీ తరపున తిరిగారు కదా, మరి మీ మరక అంటదా? సో కొన్ని తప్పిదాలు ఆమె నుంచి ఉన్నాయి. ఇలాంటి విమర్శలు రావడానికి ఆమె అర్హురాలే అంట నేను. డెఫినెట్గా ఆమె తప్పిదాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విమర్శ వచ్చింది. సో ఇదొక గుణపాఠం అని చెప్పాలి. ఇవాళ నేను 2024కి నేను ఎవ్వరి పాట పాడలేదు, ఇలాంటి విమర్శలకు దూరంగా ఉండాలి అనుకున్నాను అంటే మొత్తం అయిపోయాక ఏముంది అందులో. సో 2029 కూడా వస్తుంది. అంటే పీక్స్లో ఉంది ఆమె కెరీర్ పీక్స్లో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ లాంటోడే, వారసత్వం ఉన్నోడే రాజకీయాలకు దూరంగా ఉన్నాడు. ఒక్క రాజకీయ కామెంట్ చేయకుండా జాగ్రత్త పడుతూ తన కెరీర్ని తీర్చిదిద్దుకుంటున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ అంటే సాక్షాత్తు ఎన్టీఆర్ గారు మనవడు. ఇవాళ తెలుగుదేశం పార్టీకి నిజం చెప్పాలంటే నందమూరి వారసుడు, నందమూరి కుటుంబం నుంచి వారసుడు. ఇవాళ నారా కుటుంబం దాన్ని ఆ లెగసీ కంటిన్యూ చేస్తోంది. వాస్తవంగా నందమూరి నుంచి అంటే జూనియర్ ఎన్టీఆర్ కంటే మించిన వాడు లేడు. కానీ తను తెలుసుకున్నాడు, రాజకీయంగా నేను ముందుకెళ్తే నా కెరీర్ ఖతమవుతుంది అని తెలుసుకొని గుణపాఠంలా నేర్చుకొని ఇవాళ రాజకీయాలు దూరంగా ఉన్నాడు. సో అటువంటిప్పుడు ఆయనే అంత దెబ్బతింటే చిన్న చిన్న కళాకారులు మీరు ఎంత దెబ్బతింటారు ఆలోచించుకోవాలి. ఎవరైనా కానీ కళాకారునిగా రాణించాలంటే కళాకారులుగా డెఫినెట్గా సినిమా రంగంలోనే ఉండాలి, రాజకీయాలకు దూరంగా ఉండాలనే దానికి ఈమె ఎపిసోడ్ ఒక ఉదాహరణగా మనం చూడాలి. బట్ ఏదేమైనా ఏదో అంటే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాగా తెలుగుదేశం శ్రేణులు కూడా అంతగా దాన్ని పట్టించుకోకపోతే మంచిది. ఆమె జీవితం ఎంత పాపం, ఒక లంబాడి మహిళ కింది స్థాయి నుంచి ఎదిగి ఇవాళ దేశం గర్వించదగ్గ ఒక కళాకారిణిగా ఎదిగింది. ఆయన ఎవరండి, ఈషా ఫౌండేషన్. ఆయన ప్రతి శివరాత్రి అప్పుడు మంగ్లీ లేకపోతే కార్యక్రమం లేదు, పాడుతుంది. సో దేశం గర్వించదగ్గ కళాకారిణి అయింది మంగ్లీ. కాబట్టి మంగ్లీ తెలియక చేసిన తప్పుగా భావించి అందరూ ఒక కళాకారిణిగా ఆమెను ఆహ్వానించాలి, ఆమెని అంగీకరించాలి తప్ప దాన్ని పట్టుకొని తెలియక చేసిన ఒక ఆడబిడ్డ తెలియక చేసిన తప్పు అనుకొని మన్నించాలి తప్ప. సో ఇదొక గుణపాఠంలాగా అటు మంగ్లీ కానీ అప్కమింగ్ కళాకారులు కానీ చూసి రాజకీయాలకు దూరంగా ఉండాలి.